5Gకి రాకు. అందరూ జనాలు అందరూ 6Gకి 7Gకి 7G బృందావన్ కాలనీకి వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం బృందావన్ కాలనీకి వెళ్ళు. పుంటి కూర ఇగో ఓహో బోటియా? బోటి కాదు, పుంటికూర అంటే ఏంటి? ఇదేంటి ఏం కనపడుతుంది నీకు? ఏం కదా ఆకులు. గోంగూర. పుంటి కూర అంటే గోంగూర. గోంగూర అనే పిలవచ్చు కదా, మరి పుంటికూర ఓ నాకు అర్థమైంది. నువ్వు వెరైటీ కోరుకుంటున్నావు, మెల్లమెల్లగా నాలోకి వచ్చేస్తున్నావు. చూసా బోటి ప్లస్ బొంతలు. ఇగో ఎంత బాగా ఉడికిందో. ఒక స్పూన్ ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టాను. ఏంటి బొంతలనా? బొంతలు. మా ఊళ్ళో బొంతలను అయితే సర్ఫేస్ అయ్యేసి పెడతారు. మరి సర్ఫేస్ వేయలేదు, ఆ బొంత వేరేదా? ఆ దాకా తీసుకో. ఇదే ఓకే, వస్తున్నాం. 7 గంటలు నూనె. జీలకర్ర వేస్తాను అబ్బాయి. బాగా వేపు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అయిపోయి, ఎందుకంటే నూనె అంత వేడెక్కింది కదా. పుంటికూర బోటి షేర్వా సాయంత్రం పూట తింటారు. ఇది ఎప్పుడైనా తినొచ్చు, రోటీలో పెట్టుకుని తినొచ్చు, అన్నంలో కూడా వేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చా? అవును, ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు తినొచ్చు, ఏముంది. కానీ బాబాయ్ హోటల్ మాత్రం అటువంటి సలహాలు ఇవ్వ. ఎందుకంటే మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు కాబట్టి. ఫ్రిడ్జ్ లేదు కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటావురా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటేనే ఆరోగ్యం, ఆనందం. ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఆ బగారాను పొయ్యి ఆపి. ఇది అయిపోయిందా ఏంటి? చూడకుండానే అంతే, మనతో పెట్టుకోకు. ఇప్పుడు ఏం చేస్తావంటే సాల్ట్ వేయాలా ఇందులో? ఒక 2 స్పూన్లు వేయాలి. ఇప్పుడు వేసేనా? వేసే పుంటి కూర వేస్తాను. ఇప్పుడు వేసాం కదా, అది మొత్తం దగ్గర అయిపోద్ది. ఒక్కో ఏరియాలో ఒకలా పిలుతారు బాబా దీన్ని. ఒక చోట గోంగూర అని, ఒక చోట పుంటికూర అని, ఏరియాని బట్టి మారుతుంది పేరు. అంతే. ఓకే, పసుపు వేస్తాను. ఇక అబ్బాయి ధనియాల పొడి వేస్తాను, గరం మసాలా, ఇదిగో కారం, వేయించిన ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి పొడి. ఇది కూడా రుచే, డబల్ రుచి. వేయించిన ఎండు కొబ్బరి, ఇప్పుడు మనం ఏం చేసాం? పుంటి కూరలో ఉడకబెట్టిన బోటి వేసి ఆ 2 కలిపి షేర్ అవుతాయి. మూతేసి 15 నుంచి 20 నిమిషాలు మధ్యలో తయారైపోద్ది. ఏంటి? పుంటికూర బోటి షేర్వా. ఎస్, చాలా వెరైటీ కాల్ చెప్తున్నారు బాబాయ్. మొన్న కూడా చూసాను అమలాపురంలో, రండి బాబాయ్ అని పెట్టాడు పేరు. మరి పెట్టాడు కదా, రండి బాబాయ్ అన్నాడు. రండి బాబాయ్ అని పెట్టాడు. మరి ఎంతమంది వస్తున్నారో తెలియదు కానీ ఒకవేళ నువ్వు కానీ హోటల్ పెడితే నువ్వేమో కొండి బాబాయ్ అలాగే పెడతాం. ఎందుకంటే బోర్డు హోటల్లోకి వేసి ఎర్రమరకు కొండి బాబాయ్ అని పెడతాను. ఎవరు రాడు. పుంటి కూర బోటి షేర్వా రెడీ అయిపోయిందా? రెడీ.
2 వంటలు రెడీ. ముందుగా దాకలో 7 గరిటెలు నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుని అందులోనే ఉప్పు, పుంటి కూర వేసి దగ్గరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగుతున్న పుంటి కూరలో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, వేయించిన ఉల్లిపాయలు, వేయించిన ఎండు కొబ్బరి పొడి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి మనం పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్న బోటీని నీళ్లతో సహా వేసి అందులోనే మరికొన్ని నీళ్లు పోసి 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పుంటి కూర బోటీ షేర్వా రెడీ.